ఏది స్వేచ్ఛ, ఏది హక్కు, ఏది భావ ప్రకటన, దీనికి తేడా తెలియాలి. ఇప్పుడు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేటువంటి హక్కు ఉంటుంది, కానీ బట్టలు ఇప్పుకొని తిరుగుతానంటే స్వేచ్ఛ హక్కు అంటే కుదిరిద్దా? మాట్లాడే హక్కు ఉంది, కానీ తిడతానంటే తిట్టే హక్కు ఉందా? భావ ప్రకటన స్వేచ్ఛకైనా హక్కులకైనా ఒక పరిధి ఉంది. ఆ పరిధిని అర్థం చేసుకోకుండా నాకు స్వేచ్ఛ ఉంది, నాకు హక్కు ఉంది అని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఈ దేశం ఒప్పుకోదు, ఈ దేశ చట్టాలు ఒప్పుకోవు. పైగా ఈ దేశం ఇచ్చిన హక్కుల్ని వాడుకుంటూ ఈ దేశం మీదే యుద్ధం చేస్తానంటే, ఈ దేశ ప్రజల మీద దాడి చేస్తానంటే, ఈ దేశ ప్రజల నమ్మకాల మీద దాడి చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదురుతుంది? కుదరదు కదా. ఈ దేశం ఊరుకోదు కదా. మన దేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. వీలైనంత వరకు వ్యక్తుల హక్కులకే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఆ వ్యక్తి తన పరిధిని దాటి ఒక మతం మీద, ఒక వర్గం ప్రజల మీద, లేదు ఒక వర్గం ప్రజలకి ఇంకొక వర్గానికి గొడవ పెట్టాలనే ఆలోచన మీద ముందుకెళ్తున్నప్పుడు, పైగా ఈ దేశం మీద నాకు ప్రేమ లేదు అని ప్రకటించినప్పుడు, ఈ దేశం మీద నాకు భక్తి లేదు అని ప్రకటించినప్పుడు, అలాంటి వాడి విషయంలో ఎలా ఉండాలి? ఇది ప్రశ్నారావణ్ నేర్పుతున్నటువంటి పాఠం ఇది. ఈ కేసులు నేర్పుతున్న పాఠం ఇది. ఇప్పుడు ఇన్నాళ్ళు అతన్ని అభిమానించి అతని వీడియోలు చూసి అతను మన కోసం పోరాడుతున్నాడు అనుకుని భ్రమించినటువంటి వాళ్ళు కళ్ళు తెరవాల్సినటువంటి టైం వచ్చింది. వీళ్ళ రహస్య ఏజెండా బయట పడింది. అయితే ఇక్కడ ప్రశ్నారావణ్ మాత్రమేనా? ఇది ఆలోచించాలి. ప్రశ్నారావణ్ ఒక్కడే కాదు, ప్రశ్నారావణ్ని మాట్లాడిస్తున్న శక్తులు. ప్రకాష్ రాజ్ ఓపెన్గా ఒప్పుకున్నాడు. ప్రశ్నారావణ్ నేను పెట్టే ట్వీట్స్ ఆ పదాలు అచ్చు తప్పులు కవర్ చేస్తుంటాడు, తప్పులు సరిదిద్దుతుంటాడు అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ఓపెన్గా చెప్పాడు. అంటే ప్రకాష్ రాజ్ పెట్టే ట్వీట్స్ ప్రశ్నారావణ్ చెక్ చేస్తుంటాడు. అంటే వీళ్ళంతా కలిసే చేస్తున్నారు. మరి వీళ్ళంతా కలిసే చేస్తుంటే అంటే ఇది ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. చూడండి, ఇది ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ప్రశ్నారావణ్ ఏదో అతనంతట అతను చేస్తున్నది కాదు. ప్రకాష్ రాజ్ అతనంతట అతను మాట్లాడుతున్నది కాదు. ఈ ప్రకాష్ రాజ్కి ఈ బచ్చలకూర జోసెఫ్కి లింక్ ఉంది. ప్రకాష్ రాజ్కి ధర్మస్థల టెంపుల్లో కుట్ర చేసినటువంటి ఆ చిన్నయ్యకి లింక్ ఉంది. వీళ్ళందరికీ లింక్ ఉంది. చూడండి, లింక్ ఉందని నేను ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నాడండి ఏకంగా, నేను ఫోన్ కాల్ మాట్లాడాను అతనితోనని. వీళ్ళందరినీ వెనకేసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బచ్చలకూర జోసెఫ్ని అరెస్ట్ చేసినప్పుడు ఖండిస్తుంది. ప్రకాష్ రాజ్ అన్నా కానీ వైసీపీ ఊరుకోదు. అంటే వీళ్ళందరినీ వైసీపీ ఎందుకు వెనకేసుకొస్తుంది? అసలు వీళ్ళందరికీ వైసీపీకి ఉన్న లింక్ ఏంటి? నిజానికి ప్రకాష్ రాజ్ వైసీపీ సభ్యుడు కాదు, నాయకుడు కాదు. బచ్చలకూర జోసెఫ్ కూడా వైసీపీ నాయకుడు కాదు. వైసీపీ ఫేవర్గా ఉన్నాడు కానీ వైసీపీ నాయకుడు కాదు. అంటే వీళ్ళందరినీ వైసీపీ వెనకాలండి మాట్లాడిస్తుంది. గతంలో బోర్గడ్డ అనిల్ కుమార్ని ఎలా మాట్లాడించిందో అలా మాట్లాడిస్తుంది కదా. అంటే వీళ్ళంతా నటులు మాత్రమే. వెనకాలన్న డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉపా చట్టం ఎందుకు పెట్టకూడదు? జగన్మోహన్ రెడ్డి మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? ఈ దేశం మీద ప్రేమ లేదు అని బచ్చలకూర జోసెఫ్ చెప్పినప్పుడు, అతన్ని వైసీపీ సమర్థిస్తున్నప్పుడు ఎందుకు పెట్టకూడదు? సో జగన్మోహన్ రెడ్డి మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా? ఇక్కడ ఎవరికి వాళ్ళుగా డిమాండ్ చేయండి. Please do like, share and subscribe this channel.